ఇరిగేషన్ అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోసారి సమీక్ష నిర్వహించారు. ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదిక ఆధారంగా యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు పూర్తి చేయాలని ఆదేశించారు. మేడిగడ్డ బ్యారేజ్ లో కొనసాగుతున్న మధ్యంతర పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చే వారం పరిశీలించనున్నట్టు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. సీఎం రేవంత్ పర్యటనకు ముందు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల శాఖ అధికారులు మేడిగడ్డ బ్యారేజీ పనులను చేపట్టిన ఎల్ఎన్టీ ప్రతినిధులతో సమీక్షించారు. మేడిగడ్డ బ్యారేజ్ పై మధ్యంతర చర్యల అమలుకు సంబంధించిన ఎన్డీఎస్ఏ సిఫార్సులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. తాను ముఖ్యమంత్రితో కలిసి బ్యారేజీ వద్దకు వస్తానని చెప్పారు. అయితే వానాకాలంలోపు కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు మరమ్మతులు చేయాలనే ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదికపై రేపటి మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కేంద్ర జలవనరుల సంఘం మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ 3 బ్యారేజీలకు వర్షాకాలం ప్రారంభానికి ముందు అత్యవసరంగా చేపట్టాల్సిన తాత్కాలిక మరమ్మతులు, తదుపరి అధ్యయనాలను సిఫార్సు చేస్తూ గతంలో నివేదికను అందించింది. దాని ప్రకారం ఇప్పటికిప్పుడు మరమ్మతులు చేయడానికి 100 కోట్ల వరకు అవుతుందని లెక్కలు కట్టారు. అయితే నిధులు వెచ్చించినా మున్ముందు మేడిగడ్డ బ్యారేజ్ దెబ్బతిందని ఖచ్చితంగా చెప్పలేమంటూ ఇచ్చిన నివేదికల నేపథ్యంలో తదుపరి ఏం చర్యలు చేపట్టాలి అనే దానిపై మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నారు.